పార్థసారథి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఆయనకి టికెట్ ఇవ్వలేదనే కారణంతో తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అతను పార్టీలోకి వచ్చినంత మాత్రాన నేనేమి అతను గొప్పోడని లేకపోతే సన్నాసి అని నేను ఏ రోజు మాట్లాడాను. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు? ఇతను బారిన పడకుండా నష్టపోకుండా ఏ ఒక్కడు లేడు ఈ రాష్ట్రంలో. మీ మీద బరిలోకి జోగి రమేష్ని రంగంలో దింపారు. పెడం నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీ మీద బరిలోకి దింపుతూ ఉన్నారు. గంజాయి మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటితే అది తులసి మొక్క అవుతుందా? పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎలా సాగుతుందండి? ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయిందా? రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఎప్పుడో వచ్చింది. ఈ రాష్ట్రంలో మొదటి 2 సంవత్సరాలు ప్రజలు చాలా ఈ జగన్మోహన్ రెడ్డి మీద హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఆయన ఆలోచనలు విధ్వంసం తప్పితే నిర్మాణం అనే మీద లేదు. ప్రజలందరూ కూడా విరక్తి పుట్టి ఎప్పుడు వదిలించుకుందామా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే పర్టికులర్గా పెనమలూరు పరిస్థితి ఎలా ఉందండి? మీరు ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిచారు. బహుశా రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ మీదే అనుకుంటారు కదా 2014లో. అంటే లాస్ట్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఈసారి చాలా కాన్ఫిడెంట్గా పనిచేసాం. తప్పకుండా నాకైతే ఒక నమ్మకం ఉంది, రికార్డు క్రియేట్ చేస్తానని. గ్యారంటీగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఈ 4.5 సంవత్సరాలు బాగా కష్టపడ్డాం. కార్యకర్తలందరూ కూడా చక్కగా కలిసి నడిచారు. పార్టీని బాగా బలోపేతం చేసాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. 2014లో రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ 30,000కు పైగా మెజార్టీ మీకు వచ్చింది. కానీ 2019లో ప్రభుత్వం మీదే ఉంది 5 ఏళ్ల పాటు. 2019లో తెలుగుదేశానికి అత్యంత పట్టున్న కృష్ణా జిల్లాలో పర్టికులర్గా విజయవాడ పక్కన ఉన్న పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? రాష్ట్రంలో కాదు 2-3 జిల్లాల్లో మెజార్టీ ఉంది. అయితే 2014లో భారీ మెజార్టీతో గెలిచాం. కానీ 2019లో మరి అది ఒక డిఫరెంట్ ఎలక్షన్. ప్రజలందరూ కూడా, ప్రజలు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేయలే అసలు. ఈ విధంగా రిజల్ట్ చూడాల్సి వస్తుందని మేము భావించలా. జగన్మోహన్ రెడ్డికి ఒక సానుభూతి కానీ అవ్వచ్చు, సానుభూతి అవ్వచ్చు, ఒకసారి జైలుకి వెళ్ళిన సెంటిమెంట్ అవ్వచ్చు, తండ్రి చనిపోయిన సెంటిమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఆయన చేసిన అబద్ధపు హామీలు అవ్వచ్చు, రకరకాలుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా కొన్ని తప్పటడుగులు వేయటం కూడా వాళ్ళకి కలిసి వచ్చింది తప్పితే నేనైతే నియోజకవర్గంలో ప్రజల మనసుల్లో ఉన్నాను. కానీ మరి ఓటారు పరంగా అయితే కొన్ని తప్పులు మేము కూడా చేసాం. ఓటర్స్ ఎన్రోల్మెంట్లో అప్పుడు కొంత ఇది కూడా జరిగింది, ఓటమి చెందడం జరిగింది. ఓకే, ఈసారి పికప్ అయింది అనుకుంటున్నారు ఈ ఎన్నికలకి? 100% చాలా బాగా రిజల్ట్ చూస్తాంగా. అంటే మాటలు చెప్పి మళ్ళీ రేపు ఇదని అంటారు. నేను ఎంత నమ్మకంతో ఉన్నాను అనేది రిజల్ట్ ద్వారా చూపిస్తాను. అంటే 2019లో మిమ్మల్ని ఓడించిన మీ ప్రత్యర్థి పార్థసారథి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఆయనకి టికెట్ ఇవ్వలేదనే కారణంతో తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు ఎవరు అవసరమో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయ్యారు, లేదా ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలో మంత్రులు అయ్యారు, చాలా పార్టీల్లో నాయకులు ఉన్నారు. ఇది కొత్త ఏం కాదు. తప్పకుండా మరి పార్టీకి ఎవరు ఎంత అవసరమో దాని వరకు తీసుకుని పార్టీకి వారి సేవలు ఉపయోగించుకుంటారు. అంటే మిమ్మల్ని ఓడించిన వ్యక్తిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు? అని అధిష్టాన నిర్ణయానికి మేము ఎప్పుడు కూడా మేము ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి వీరభక్తులు, ఎక్కడా కూడా నిర్ణయాన్ని అయితే మనం ఆయన మంచి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి మంచి కోసం, చంద్రబాబు నాయుడు గారు అంటే సమయం వచ్చినప్పుడు దాన్ని కూడా చెప్తాం. అంటే ఇప్పుడు పెనమలూరు నుంచి మళ్ళీ బోడే ప్రసాద్కి సీట్ ఇస్తారన్న ఆ గ్యారంటీ లేకపోతే ఆ ధీమా, ఆ కాన్ఫిడెన్స్ మీకున్నాయా? 100%. ఎందుకంటే మనం ఎక్కడా కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏ తప్పు చేయలే.
నాలుగున్నర సంవత్సరాల్లో ఎక్కడ నిర్లక్ష్యం చేయలే. ముందు మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం తీసుకున్నా అందులో మొదటివాడిగా ఉండేవాడిని. అంటే అప్పుడు ఈ కరోనా టైంలో జూమ్ వీడియో కాల్ స్టార్ట్ చేశారు. ఆ జూమ్ వీడియో కాల్ అప్పటికి ఇంకా ఎవరికి కూడా తెలియదు. మొట్టమొదటి 10-15 మంది జూమ్ కాన్ఫరెన్స్ కాల్లో 15 మంది ఉంటే అందులో నేను ఒక్కడు ఉండేవాడిని. టెక్నికల్గా కానీ లేకపోతే అన్నిటి పరంగా కూడా పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ప్రజల్లోని పార్టీ తీసుకెళ్ళగలిగాం కాబట్టి ఆ నమ్మకం మాకుంది. అంటే బేసిక్గా పర్టికులర్గా పార్థసారథికి సీట్ ఇస్తారని, లేకపోతే తెలుగుదేశం పార్టీలోనే ఇంకొక ముఖ్య నేతను తీసుకొచ్చి పెనమలూరు నుంచి పోటీ చేయిస్తారని రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఊహాగానాలు సహజం. ఎన్నికల సమయంలో, మామూలు సమయంలో ఎవరు మాట్లాడుకోరు కదా. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే ఇక అదిగో వచ్చేస్తున్నారంట, ఇంకొకళ్ళు వస్తున్నారంట అని చెప్పి అది మాట్లాడుకోవటం సహజం. 4.5 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన వాళ్ళం సీటు మనకి రాదు అని నమ్మకం లేకపోతే ఈ విధంగా కష్టపడి పనిచేయలేం కదా. నా నమ్మకం నాకుంది. ఇంతకన్నా రాష్ట్రంలో నాకన్నా అంటే ఒకళ్ళని చేసామని కాదు, నేనైతే ఆ మొదటి 10 స్థానాల్లో కష్టపడి పనిచేసే వాళ్ళ స్థానాల్లో నేను కూడా ఉంటానని నా యొక్క భావన. ఆ రోజు పార్టీలో కీలకంగా ఉన్నారు. అప్పుడు రాజధాని పరిధిలో ఉన్న ఎమ్మెల్యే మీరు. అలాంటి మీరు అదే కాకుండా ఈ కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలోనూ ఎక్కడా లేనంతగా కమ్మ ఓటర్లు ఉన్నారు. సో లాస్ట్ ఎన్నికల్లో ఆ కమ్మ ఓటర్లు మొత్తం మీకు ఓటే లేదనుకుంటున్నారు? అదేం లేదు, 90,000 చిల్లరే ఓట్లు నాకు పోలైనవి. ఇక్కడ ఉన్నది ఒక 55,000-60,000 మంది ఉంటారు. అందులో 10,000 మంది విదేశాల్లో ఉన్నారు. ఒక 10-15% పోల్ అవ్వదు, మ్యాక్సిమం పోలైనవి. అయితే ఇది ఒక రాజకీయ సునామీ లాగా ఆ రోజు జరిగిన రాజకీయ ఎత్తుగడలు అవ్వచ్చు, లేకపోతే సానుభూతి అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు, ఏదైనా అనుకోండి. ఆ రోజు జరిగిన ఎన్నిక డిఫరెంట్ ఎలక్షన్. అలాంటి ఎన్నిక మళ్ళీ ఈ రాష్ట్రంలో జరగదు. మీరు బేసిక్గా గత 5 ఏళ్లలో అంటే 2014 నుంచి 19 వరకు పెనమలూరు నియోజకవర్గం అంటే బోడే ప్రసాద్ అన్నట్టుగా డెవలప్మెంట్ చేశారు, రోడ్లు వేశారు, చాలామందికి ఇళ్ళు కట్టించారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కానీ ఓడిపోయిన తర్వాత అదే జనం ఎవరైతే మీకు ఓట్లు వేయలేదో లేకపోతే ఓట్లు వేసిన వాళ్ళందరి దగ్గరికి బుల్లెట్ వేసుకుని వెళ్ళి కొంత బాధను వ్యక్తం చేశారు కదా. ఎందుకు ఆ పరిస్థితి? అంటే గెలిస్తేనే జనాన్ని దగ్గరికి వెళ్ళాలనేది ఒక కాన్సెప్ట్. నా కాన్సెప్ట్ గెలిచినా ఓడినా అది కూడా మొదటి రోజే బయటకు వచ్చి ప్రజలకి నాలో తప్పు ఉంటే క్షమించండి, ఒకవేళ ఓడిపోయానని మీరేమన్నా నా దగ్గరికి రావటం మానేస్తారేమో, ఏ పని ఉండా రండి అని చెప్పడానికి నేను వెళ్ళాను తప్పితే దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, కొత్త ఏం లేదు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారండి మీ అబ్జర్వేషన్లో? అన్ని వైఫల్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వంలోనే ఉన్నాయి. ఈరోజు చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రం గురించి అభివృద్ధి లేని రాష్ట్రంగా వాళ్ళ రాష్ట్రంతో పోల్చుకొని చెప్పే విధంగా తయారైందంటే ఈ రాష్ట్రం ఎంత అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే రోడ్డు అంతా బాగుంటుందో అది మన రాష్ట్రం అని తెలంగాణ వాళ్ళు అంటే, ఎక్కడ గుంతలు స్టార్ట్ అవుతాయో అది ఆంధ్ర రాష్ట్రం అన్నారంటే ఎంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది? సంక్షేమ పథకాలు చేస్తున్నానన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు ఎందుకు ఎత్తివేయాలి? అన్నా క్యాంటీన్ ఎత్తేసాడు, చంద్రన్న బీమా ఎత్తేసాడు, మరి ఉచిత ఇసుక విధానం ఎత్తేసాడు, పండగ కానుకలు లేవు. అట్లాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ చాలా పెద్ద గొప్పగా ఏదేదో చెప్తా ఉన్నారు. 25 లక్షల రూపాయల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీకి. అసలుకి నవ్వుతారు. నాకు ఎన్ని కాల్స్ వస్తాయంటే ప్రతిరోజు, ఏమండి ఈయన హాస్పిటల్లో ఉన్నారు, ఆవిడ హాస్పిటల్లో ఉంది, కొంచెం చెప్పండి ఫీజులు తగ్గిస్తారండి. అదేంటమ్మా ఆరోగ్యశ్రీ అంటే, ఆరోగ్యశ్రీ ఎక్కడుందండి? అసలు ఆరోగ్యశ్రీ ఎక్కడుంది? మేము ఎక్కడ చేయించుకుంటున్నాం అంటా ఉన్నారు. ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ అనేది ఈరోజు పూర్తిగా చనిపోయింది. అదివరకు గతంలో ఒకవేళ ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేసేవాళ్ళం, అది కూడా లేదు. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, గ్యాస్ ధరలు. సరే అది కేంద్ర ప్రభుత్వం అయినా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న 3 బండ్ల సబ్సిడీ ఇస్తామని చెప్తా ఉన్నారు.
మరి అదేనా చేయలేదు కదా. నిత్యావసర వస్తువుల ధరలు, మరి టిడ్కో గృహాలు ఏం చేశాడు ఈయన? టిడ్కో గృహాలకి 7 సంవత్సరాల క్రితం ఒక్కొక్క లబ్ధిదారుడు 25,000, 500, 50,000, ₹1,00,000 అప్పులు చేసి తీసుకొచ్చి కడితే తికానా లేదు. పెద్ద గొప్పగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చానంటున్నాడు. ఇళ్ల పట్టాల స్థలాలన్నీ కూడా రాబోయే తరానికి మురికి వాడలు. చెప్పమనండి గుండె మీద చేసుకొని. ఇప్పుడు ఎవరైతే ఇళ్ల స్థలాలు పొంది అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వాళ్ళ జీవితాంతం ఆ మురికి వాళ్ళలో గడపాల్సిందే. బ్రిటిష్ టైంలో పుట్టిన గ్రామాల్లో ఇంతవరకు సరైన సౌకర్యాలు మనం ఏ ప్రభుత్వమైనా కలిగించలేకపోయాం. ఇప్పుడు ఏదో గ్రామాలు సృష్టించాను, జగనన్న కాలనీలు సృష్టించాను. నువ్వు జగనన్న మురికి వాళ్ళ సృష్టించింది? నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే టిడ్కో గృహాల్లాగా అన్ని సౌకర్యాలు కలిగించి ఇల్లు వాళ్ళకి అందిస్తే వాళ్ళ కుటుంబం ఆనందంతో గడుపుతారు. అంతేగాని ఇవాళ ఇంటికి ఒక కథ ఉంది. ఆ ఇళ్ల స్థలాల దగ్గరికి వెళ్తే నేను 5 లక్షలు అప్పు చేసి బంగారం తాకట్టు పెట్టి వడ్డీలకి తెచ్చి ఇల్లు కట్టుకున్నామండి, దారి డొంక లేదు, ఇక్కడ ఉండటానికి కూడా భయం వేస్తుందండి. ఈ విధంగా ఇంటికి ఒక స్టోరీ మేము చెప్తే అక్కడికి వెళ్తే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు రాజధాని ప్రాంతంలో ఉన్నారు ఎమ్మెల్యేగా. ఇప్పుడు 3 రాజధానుల ప్రతిపాదన జగన్ తీసుకొచ్చారు. సరే, కోర్టులో కేసుల వల్ల అది హోల్డ్లో ఉండిపోయింది. ఆ రాజధాని కోసం అమరావతిని ఇక్కడ నుంచి తరలించొద్దు అని 1500 రోజులుగా అమరావతి రైతులు ప్రొటెస్టులు చేస్తున్నారు. సో ఆ ఎఫెక్ట్ మీ కాన్స్టిట్యున్సీ మీద పడే అవకాశం ఉంటుందా? అంటే మీకు మద్దతు లభించే అవకాశం ఉంటుందా అని? విజయవాడ ప్రాంతానికి రాజధాని కావాలి అని అందరికీ అయితే ఉంది, కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రాజధాని అని కాదు, ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం తీసుకోండి. ఆ రోజు ఉద్యమాలు జరిగినప్పుడు ఎవడైనా ఒకడు బయటకు వచ్చి రోడ్డు మీద ఇచ్చేశారా? ఎక్కడా ఉండదు. ఎన్నికల టైంలో భూస్థాపితం చేశారు కాంగ్రెస్ పార్టీని. రేపు కూడా అంతే. కర్నూలు అంటున్నాడు, వైజాగ్ అంటున్నాడు, విజయవాడ అంటున్నాడు. ప్రజలు ఎవరు మాట్లాడరు. ఈ రోజున ఎవరో గుండె దొరికిపోయిన 10 మంది నిరసన కార్యక్రమాలు చేసినంత మాత్రాన ఇది వాళ్ళు ఏదో రకరకాలుగా చెప్తారు. ఎవడు ఉండట్లేదు శిబిరాల్లో, ఏదో రైతులు లేకపోతే కమ్మ కులస్తులు వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే అనేది వాళ్ళు చెప్పే ఈ బూటకప్పు మాటలు. కానీ ప్రతి ఒక్కడి హృదయాల్లో చక్కగా అభివృద్ధి చెందే రాజధాని ధ్వంసం చేశాడనే సెంటిమెంట్ అయితే ప్రజల్లో ఉంది. అదే నేను అంటుంది, ఆ ఎఫెక్ట్ మీ కాన్స్టిట్యున్సీ మీద కూడా పడుతుందా? అన్ని చోట్ల ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ఈ 2 జిల్లాల్లో ఉందా ఆ సెంటిమెంట్? అని ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాం వేరు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే అమరావతి చేయలేదని కాదు, అసలు ఈడు ఏది చేయలేదు అనేది ఉంది కదా. అది ఓకే. నేను రాజధాని గురించి అంటున్నా. రాజధానిగానే రాజధాని ఇక్కడ లేదనటం వల్ల, లేకపోతే అమరావతిలో నిర్మాణాలు పూర్తిగా ఆపివేయటం వల్ల, ప్రస్తుతం పూర్తిగా ఆపేసి ఉన్నారు. ఏవైతే మీరు వేసిన సీడ్ యాక్సిస్ రోడ్లు కావచ్చు, మీరు కట్టిన బిల్డింగ్లు కావచ్చు, కంప్లీట్ ఆగిపోయి ఉండటం వల్ల ప్రజల్లో ఆ సెంటిమెంట్ అనేది రైజ్ అయిందా? అన్యాయం జరిగిందన్న భావన ఉందా? 100% ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో కానీ లేకపోతే రాజకీయ పార్టీగా కానీ సెంటిమెంట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. కులాలు మతాలు కన్నా సెంటిమెంట్ అనేది బాగా పనిచేస్తుంది. ఇతను పూర్తిగా అందరికీ ద్రోహం చేశాడు అనేది, పేద ప్రజలకు ఒక రకంగా, రాజధాని రైతులకు ఒక రకంగా, లేకపోతే కార్మికులకు ఒక రకంగా, వ్యాపారస్తులకు ఒక రకంగా, అందరికీ ఇతను బారిన పడకుండా నష్టపోకుండా ఏ ఒక్కడు లేడు ఈ రాష్ట్రంలో. ఈ ప్రభుత్వం మారిన తర్వాత, మీరు ప్రతిపక్ష నేతగా వచ్చిన తర్వాత, అంటే ఓడిపోయిన తర్వాత మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి? సుమారుగా 16 కేసులు దాకా పెట్టారు. 1 అటెంప్ట్ మర్డర్ పెట్టారు. కేసులు నడుస్తూ ఉన్నాయి. కేసులు కొత్త కాదు. అటెంప్ట్ మర్డర్ కూడా ఉందండి. గతంలో అయితే 2009 నుంచి 14 దాకా అయితే సుమారుగా 11 కేసులే ఉన్నాయి. కానీ 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష పార్టీ మీద ఎప్పుడు కేసులు పెట్టలే. కానీ మా మీద మాత్రం కంపల్సరీ ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఎన్ని కేసులు నమోదు చేస్తారో మరి అది అసలు మాకు తెలవకుండా ఇంకెక్కడన్నా కేసులు నమోదైనయో కూడా తెలవకుండా మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేసుకుని ఎక్కడెక్కడ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. అంటే ఈ కేసులన్నీ పెట్టించింది ప్రభుత్వమా లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పార్థసారథి? ప్రభుత్వమే. ఈ ఒక్క నియోజకవర్గం కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అంటే పార్థసారథి పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఏం చెప్తాను. నేను అసలు ఎప్పుడు అతను పెట్టించాడని మనం ఎప్పుడు మాట్లాడలేదు.
ఈ ప్రభుత్వ పాలసీ అది. ఎక్కడన్నా రోడ్డు మీదకి వస్తే కేసులు పెట్టేయటం అనేది. అతను పార్టీలోకి వచ్చినంత మాత్రాన నేనేమి అతను గొప్పోడని లేకపోతే సన్నాసి అని నేను ఏ రోజు మాట్లాడను. అంటే ఇప్పుడు మీకు పోటీ అనుకున్నా కూడా ప్రత్యర్థిని విమర్శించడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నాకు పోటీ ఏం కాదే, నాకెవరూ పోటీ లేదు. నాకు ప్రతిపక్ష పార్టీలో జోగి రమేష్ పోటీ కాదు, మళ్ళీ మా పార్టీలోకి వచ్చి ఇంకో క్యాండిడేట్ అయినా నాకు పోటీ కాదు, నాకు సమానం. ఓకే అండి, ఇప్పుడు మీ మీద బరిలోకి జోగి రమేష్ని రంగంలో దింపారు. గత 2.5 ఏళ్ళుగా మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. సో ఈ జిల్లాకి సంబంధించిన వ్యక్తి అక్కడ పెడన నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీ మీద బరిలోకి దింపుతూ ఉన్నారు. ఎలా ఫేస్ చేయబోతున్నారు జోగి రమేష్ని? జోగి రమేష్ అనే వ్యక్తిని ఒక జోకర్ లాగా చూస్తున్నారు తప్పితే నేను ఒకటే అన్నా, పెడన్ నియోజకవర్గంలో గంజాయి మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటితే అది తులసి మొక్క అవుతుందా? మైలవరంలో పనికిరాని వ్యక్తిని తీసుకెళ్ళి పెడన్లో పెడితే పెడన్లో కొద్దిగా కులపరంగా అతను ఏదో మళ్ళీ అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ అతను చెయ్యని అవినీతి లేదు. ఒక ట్రాక్టర్ మట్టి చేలోంచి తీసుకెళ్లాలన్నా, లేకపోతే ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా ఈయన చేయికి ముడుపులు అందందే ఏ పని జరగదు. అంతెందుకు, ఒక కాంట్రాక్టర్ ఉయ్యూరుకు సంబంధించిన కాంట్రాక్టర్ ₹1 కోటి వర్క్ చేస్తే 78 లక్షల రూపాయలు ఆయన కూతురు పెళ్లికి వాడేసుకున్నానని చెప్పి ఆయన రాజీ చేసుకుని ఆయన వాడేసేసుకుని వెళ్తే సమాధానం చెప్పండి. అట్లాంటి ఇష్యూలు చాలా కోకొల్లలు ఉన్నాయి. ఇక్కడ పెనలూరు నియోజకవర్గంలో మరి అంటే ఈ 4.5 సంవత్సరాల్లో అనేక సార్లు ప్రజల దగ్గరికి వెళ్ళాం. తప్పకుండా మన అభివృద్ధి ముందు 2014-19 మధ్యలో చేసిన అభివృద్ధి అనేది ప్రజలే చెప్తా ఉన్నారు. అందుకని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే నా నమ్మకం. తప్పకుండా నా నమ్మకం వమ్ము కాదనుకుంటాను. 2019 ఎన్నికల ఓటమి తర్వాత మీరు ఏదైతే బుల్లెట్ వేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళారో, ఎవరికైతే ధన్యవాదాలు చెప్పారో వాళ్ళందరి నుంచి మళ్ళీ వెళ్తారు బుల్లెట్ వేసుకుని? గెలిచినాక కూడా వెళ్తాను. గెలిచినాక కూడా నేనేమో ఏసీ రూమ్లో కూర్చోను. గెలిచినాక కూడా తెల్లారే వెళ్ళిపోతాం. అంటే గెలుస్తాం 100% గెలిచినాక డెఫినెట్గా వెళ్తాను. అదే ప్రజలకు మళ్ళీ ధన్యవాదాలు చెప్పి మళ్ళీ వెళ్తాను. అప్పుడు ఓడించినందుకు, ఇప్పుడు గెలిపించినందుకు 100%. మళ్ళీ మీరే అయ్యాలి వీడియో కూడా. ఎందుకంటే ఈ పాలసీ ఎక్కడా లేదు కదా. బేసిక్గా రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పక్కన ఇంకో తెలుగు రాష్ట్రం తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చిన దాఖలాలు కానీ, అదే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మీ అండగా ఉంటాను, నేను ఓడిపోయాను కాబట్టి మీరు రేపటి నుంచి నా క్యాంప్ ఆఫీస్కి రాకుండా ఉండకూడదు, మీరు ఇప్పుడు కూడా రావాల్సిందని చెప్పిన ఎమ్మెల్యే ఎవరూ లేరు. మీకు మాత్రం ఎందుకు ఆలోచన? అంటే బేసిక్గా ఓడిపోయామనగానే బాధలో ఉంటారు. అంటే నేను ఏ తప్పు చేయకుండా 2014-19 నుంచి చాలా హార్డ్ వర్క్ చేసుకున్నా. డెవలప్మెంట్ విషయంలో అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, వెల్ఫేర్ అవ్వచ్చు. నేనే ఇంటికి వెళ్ళి ఏంటమ్మా మీకు ఏం కావాలి ఏంటని రాసుకుని పనిచేసినాం. మరి ఓడిపోయేసరికి నాకు చాలా మనస్తాపం వచ్చింది. నేను ఏదైనా తప్పు చేస్తే ఓడిపోతే మనం చేశాం కాబట్టి ఓడిపోయామనే భావన సరిచెప్పుకోవచ్చు మనసుని. కానీ నా మనసు అంగీకరించాల. మనం ఎందుకు ఏం తప్పు చేయకుండా, నేను వెళ్ళినప్పుడు మీ వీడియో చూడండి, అమ్మా మీకు నాకు తెలవక ఏదైనా తప్పు చేస్తే క్షమించండి అన్నాను, కానీ నేను తప్పు చేశాను కానీ ఇవన్నీ కూడా నేను ఎక్కడా మాట్లాడాల. ఓటేసినందుకు వేసిన వాళ్ళకి థ్యాంక్స్, వేయిన వాళ్ళకి కూడా థ్యాంక్స్, వేయిన వాళ్ళు కూడా రావచ్చు నా ఆఫీస్కి అని చెప్పి తిరిగాను. అంటే ఒకవేళ రేపు గెలిచిన తర్వాత ఎలాగో గెలిచేసాను వెళ్తా పని లేదు అనుకుంటారా అని నేను అంటున్నది ఏంటంటే, గెలిచిన తర్వాత కూడా మళ్ళీ వెళ్తారా? రిజల్ట్ వచ్చిన తెల్లారా 5ంటికి రండి నాతోటి. ఇందులో మిమ్మల్ని బుల్లెట్ మీద వెళ్ళటం వల్ల ఆ రోజు మీ మీద గౌరవం పెరిగింది జనాలందరికీ. యాక్చువల్లీ మిమ్మల్ని ఎవరో తప్పుపట్ల నిజానికి. సో ఇలా కూడా ఒక నాయకుడు వెళ్తారా ప్రజల దగ్గరికి అన్న మంచి భావనే ఉంది తప్ప మీ మీద ఎక్కడ నెగిటివ్ అయితే ఏం చేస్తే కాల. సరే, అదొకటైతే నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో దోస్తీ. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో పొత్తు లేదు. సో ఈ పవన్ కళ్యాణ్తో పొత్తు వల్ల ఏ మేరకు లాభిస్తుంది అనుకుంటాను? మీకు పర్టికులర్గా మీ కాన్స్టిట్యున్సీకి కావచ్చు, రాష్ట్రంలో పార్టీకి కావచ్చు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదరక ముందే మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. దాదాపు 3.5 సంవత్సరాలు డోర్ టు డోర్. అంటే ఇది ఒక పాదయాత్రలాగా నేనేం చేపట్టలేదు. నేను ప్రతిరోజు కూడా పొద్దున్నే 7 గంటల నుంచి 10-10:30 దాకా, సాయంత్రం 4 గంటల నుంచి 7-8 గంటల దాకా 3.5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా తిరిగా. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కనబడే బిల్డింగ్లు అవ్వచ్చు, ఇళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని వెళ్ళి ప్రత్యక్షంగా కలిశాను నేను. అది మొన్న జనవరి పండగ ముందు దాకా తిరిగాం.
ఇప్పుడు మాసివ్గా కొన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. గతంలో తిరిగినప్పుడు పొత్తు కుదరలా. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్ ఎలాగోలా పొత్తు పెట్టుకోండి సార్, మనం కలిసి గెలవాలి సార్ అని చెప్పి ఓటర్లు అడిగారు, వాళ్ళ కార్యకర్తలు అడిగారు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి మీద విసిగిపోయి ఉండి సింగిల్గా పోటీ చేస్తే వీడు విభజించి పాలిస్తాడు, కాదు మనం కలిసి కొట్టాలి అని చెప్పేసి ప్రజల్లో నుంచి వచ్చింది అది. ఎక్కడన్నా ఒక ఇద్దరు కార్యకర్తలు విభేదించవచ్చు, కానీ మ్యాక్సిమం ప్రజలైతే నాకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, కాదండి కలిసి పోటీ చేయాలండి, ఈసారి కొట్టాలండి అని చెప్పి. వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఈరోజు ప్రయాణం చేస్తున్నారని భావిస్తాను. ఆ కమ్మ కాపు మధ్య ఉన్న ఆ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది, ఆ గ్యాప్ అనేది ఈ పొత్తు తర్వాత విడిపోయే అవకాశం ఉంటుంది. అది కమ్మ కాపు అనేది కొన్ని కుటుంబాలు సృష్టించుకున్నాయి. ఒక్క దేవినేని కుటుంబం వలన ఇది వచ్చింది. రంగా గారిది కూడా పాపం ఆయన పేద ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి, రూపాయి ఆస్తి కూడా లేదు. ఈరోజు రూపాయి ఆస్తి లేని వ్యక్తి 100 కోట్ల ఆస్తిపడు ఎవరు? ఇవాళ 100 కోట్ల ఆస్తి ఉండి రాజకీయాలు కొనసాగిస్తా ఉన్నాడే దేవినేని. కాబట్టి ఇది ఈ రెండు కుటుంబాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రెండు కులాలకి అంటగట్టింది ఆ దేవినేని కుటుంబం. చివరిగా ఒకటి, షర్మిల, మీరు ఇందాక కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పారు, కాంగ్రెస్ రాష్ట్రాన్ని నిలువునా చీల్చింది, అన్యాయం చేసింది అని. అదే పార్టీకి ప్రస్తుతం షర్మిల జగన్మోహన్ రెడ్డి స్వయాన సోదరి, ఆవిడ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు, రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందో మీ పార్టీ మీద? అంటే ఆవిడ ఓట్లు చీల్చి. మా పార్టీ మీద అయితే ఏముండదు. కాంగ్రెస్ పూర్తిగా పతనమయ్యే రోజున వైఎస్ఆర్సీపీ వచ్చి ఆ ఓటు బ్యాంక్ అంతా అతను లాక్కున్నాడు. ఈ షర్మిల ఈ రోజున పార్టీ అధ్యక్షురాలు అవటం వలన ఆ ఓటు బ్యాంక్ అంతా కొంత చీల్చుకునే అవకాశం ఉంటుందని మేమైతే అనుకుంటా ఉన్నాం. టీడీపీ నుంచి అయితే ఓటు బ్యాంక్ అయితే చెల్లదు. ఎందుకనంటే అది ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు టీడీపీ. కాంగ్రెస్ పూర్తిగా పతనమైన ఓటు అంతా వైసీపీ. మళ్ళీ ఏమన్నా ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే షర్మిల కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్పితే మా ఓటు అయితే ఏమీ ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే షర్మిలని మీరు వదిలిన బాణం అంటూ ఉన్నారు కదా, చంద్రబాబు వదిలిన. ఇక రకరకాలుగా చెప్పుకుంటారు. ఈ రోజు చెల్లె విభేదించింది జగన్మోహన్ రెడ్డిని, 3.5 సంవత్సరాల క్రితం విభేదించింది. తల్లికి చెల్లికి మనం పెడతాం విభేదాలు, అది ఆస్తుల గొడవలు అవ్వచ్చు, లేకపోతే కుటుంబంలో ఏ విధంగా ఏం జరిగినాయో మనకైతే తెలియదు కదా. చివరిగా ఒక మాట అండి, పెనమలూరు కాన్స్టిట్యున్సీ నుంచి మళ్ళీ బోడే ప్రసాద్ని ఎందుకు గెలిపించాలి అని ఓటర్లని ఏమని ఓటు అభ్యర్థిస్తూ ఉన్నారు? అసలు నేను అడగవసరం, ఓటర్ని అడిగితే వాళ్ళే చెప్తారు. గెలిచినా ఓడినా మీరే అడుగుతా ఉన్నారు పొద్దున్నే ఎందుకు బయటికి వెళ్ళారు అనేది. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఏమండి, గెలిచిన కరోనా టైంలో కానీ లేకపోతే అంతకుముందు సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మీరే మాకు చేసింది ఇంకెవరూ చేయలేదు కాబట్టి మేము తప్పు చేసాం, తప్పకుండా మీకే ఓటేస్తామని ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. బోడే ప్రసాద్తో నేనే ఎమ్మెల్యే, మరొక నాయకుడితో మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ద షో.